డిమాండ్ల పరిష్కారాలు మర్చిపోయి మరి ముఖ్యంగా ముదిరాజులు అత్యధికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా వారి ఓట్ల వల్లనే ఈ రాజకీయాలలో పదవులు పొందుతూ ఉన్నారు. పాపం వాళ్ళని విస్మరిస్తుందని అప్పుడు మరి కన్నీరు కళ్ళబొల్లి మాటలు ఏమార్చి ముదిరాజు బంధువుల ఓట్లను దండుకొని ఈరోజు మరి ముదిరాజులకు ఉన్నటువంటి ముఖ్యమైన డిమాండ్ గత ఒక 50-60 సంవత్సరాల నుంచి ఈ ముదిరాజు జాతిలో అణగదొక్కబడుతుండ్రు. రాజకీయంగా, ఆర్థికంగా, చైతన్యంగా, విద్యాపరంగా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి జాతి ముదిరాజు జాతి. ఎందుకంటే వీళ్లకు రిజర్వేషన్ అనుకూలించగా మరి బీసీ డీలో ఉండడం వల్ల, ఓసీలకు సమానమైనటువంటి రిజర్వేషన్లో ఉండడం వల్ల ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది అని మేము ఎన్నోసార్లు ఉద్యమాలు లేవనెత్తినప్పుడల్లా వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు మమ్మల్ని మసిపూసి మారడిగా వేసినట్టు తాత్కాలిక ఉపశమనం కోసం మరి అధికారానికి రాగానే మేము చేస్తామని అంటా ఉన్నారు. అధికారం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చిపోయి మరి మన ప్రభుత్వాలను మనం మారుస్తూ ఉన్నాం, కానీ మన తలరాతను మార్చేటువంటి బీసీ డి నుంచి ఏ గ్రూప్కి మాత్రం ఏ పార్టీ వాళ్ళు మార్చట్లేదు. ఈ యొక్క హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి 15 నాడు మరి బీసీలకు విజయోత్సవ సభ అని పేరు పెట్టి అసలు బీసీలకు ఏం చేసినామని విజయోత్సవ సభ? గతంలో ముదిరాలకు ఇస్తున్నటువంటి చేపలను మాయం చేసినావు, చేపలు ఇవ్వకుండా చేసినావు, చేపలకు బడ్జెటే పెట్టలేదు. అదేవిధంగా మత్స్యకార కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అమౌంటే పెట్టలేదు. అంటే అన్ని మాటలలోనే మాటల వరకే పరిమితం చేసి ఇంకా కూడా ముదిరాలను వారి గతం కంటే ఎక్కువ మరి భ్రమలు కల్పించి మరి మాయమాటలు చెప్పి ఆగం చేసే పరిస్థితే ఉంది తప్ప దీని అందరూ మన ముదిరాజు జాతి బిడ్డలందరూ ఏ వర్గాలున్నా, ఎందుకంటే మన యొక్క ముదిరాజులలో కూడా వివిధ సంఘాల పేరు మీద రాష్ట్రంలో ఎవరికి వారే నాయకత్వం వహిస్తూ మరి కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తుగా, కొంతమంది అధికార పార్టీలకు తొత్తుగా, ప్రతిపక్షాలకు తొత్తుగా మనం కూడా కొన్ని చెడు మార్గాలలో ఉన్నాం. కనుక దయచేసి ఏంటంటే రేపు జరగబోయే కామారెడ్డి విజయోత్సవ సభలో మరి ముదిరాజులకు ఇవ్వాల్సినటువంటి బీసీ డి నుంచి ఏకు మార్పు డిమాండ్ను నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని మనం అందరం ఆ యొక్క వేదిక మీద నిలదీసి, ఆ మీటింగ్లో నిలదీసి అడగాల్సినటువంటి అవసరం ఉంది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కనుక ఎంతసేపు మనం జైలు కొట్టడం, ఓట్లు వేయడం, వారికి వత్తసు పలకడమే కాదు, మన జాతి గౌరవాన్ని, మన ప్రతిష్టను మనమే నిలబెట్టుకోవాలి, మన చేతిలో ఉంది. కనుక దయచేసి ఏ యొక్క ముదిరాజ్ మహాసభ అయితేంది, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అయితేంది, ఎనీ ముదిరాజ్కు సంబంధించినటువంటి ఏ యొక్క సంఘం అయినా ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతినిధులందరూ బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇంతసేపు మనం ఇంకోరికి వత్తసుగా